సమయంలో ఇలాగ దైవజనులు మన యొక్క గ్రామంలో తిరగటం చాలా ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట ఉంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగురు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మానవ రీతిగా మనకు అనేకమైనటువంటి ప్రయాసాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతి ఒక్క భారం నుంచి ఆయన తీసివేసి మన పరిశుద్ధపరిచి విమోచన క్రైదనముగా తను తాను సమర్పించుకున్నాడు. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కొడుకును బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం ఉండడానికి, అలాగే మన మరి సాక్షార్థమై ఈ యొక్క సువార్త దండయాత్ర జరుగుతుంది. కనుక మీరు కూడా వచ్చి మాతో పాలు పంపులు పొందుకుని దేవుని యొక్క దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభునామములో మనం చేయించున్నాం. ప్రత్యేక సమయంలో ప్రార్థన చేసుకుందాం. గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో ప్రభు మరి తండ్రి సేవకులు, దేవ దైవజనులు, మాస్టర్ గారులు, నర్సులు, దేవ అనేకమైనటువంటి మనందరూ కూడా చక్కని అవకాశం ఇచ్చారు. కనుక నశించిన దానిని వెలికి రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చారు. కనుక ఇంకా ప్రార్థన సర్వ సృష్టికి కారణ రూపములైన మా పరమ తండ్రి, ప్రేమ కలిగిన మాత్రమే స్తుతించెదము, చాటింతును, బోధింతును, ప్రేమింతును, స్తుతించెదము. సువార్త గూర్చి సిగ్గుపడను, శ్రీ యేసు నామం ప్రకటింతును. ప్రకటించుకోండి, మీ రక్షణ సువార్తను అందించుకుంటున్నాడా నీకు సువార్తలో దేవుని శక్తి ఉన్నది, సువార్తలో దేవుని నీతి ఉన్నది. అనుబంధ సంఘాల నుండి మరి సేవకులు, పాస్టర్ గారు, టీఆర్ గారు, సంఘ పెద్దలు ప్రభావం సిలువలో ప్రాణం పెట్టెను ప్రభువు, మరణం గెలిచి లేచెను ప్రభువు. సిలువలో ప్రాణం పెట్టెను ప్రభువు, మరణం గెలిచి లేచెను ప్రభువు. వేగమే చాటెదను, వేగమే చాటెదను. దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని